నర్సంపేట్ల పారిశ్రామిక వాడలోని పైప్ లైన్ రోడ్డులో గల చేపల దాన తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక దీంతో అక్కడ ఉన్న 2 ఫైర్ ఇంజిన్స్ సహాయంతో మంటలు అదుపు చేస్తున్నారు అక్కడున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు. ఇక ఇదిలా చేస్తుండగానే మరో గోదాంకి మంటలు అంటుకుంటాయి. ఇక అక్కడ అప్రమత్తమైన పోలీసులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. గంటలకి మనకు ఒక డైలెండెడ్ కాల్ రావడం జరిగింది. సుభాష్ నగర్లోని పైప్ లైన్ రోడ్ సిగ్నల్ రైట్ సైడ్లో ఒక గోదాంలో మంటలు వస్తున్నాయని చెప్పేసి డైలెండెడ్ వచ్చింది మన పెట్రోల్ కార్ సిబ్బంది ఇమీడియట్గా మనకు పోలీస్కి అంటే ఎస్హెచ్ఓ గారికి మాకు ఇన్ఫార్మ్ చేయడంతో మేము ఇమీడియట్గా మన ఫైర్ ఇంజిన్ కాల్ చేసినాం. ఫైర్ ఇంజిన్ మేము అందరం వచ్చేసేసి ఇక్కడ మంటలను ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు. పర్సన్స్కి ఆస్తి డ్యామేజ్ అయితే జరగడం జరిగింది. ఎంత జరిగింది అనేది వాళ్ళు అనాలిసిస్ చేసుకొని చెప్తామని చెప్పారు. ఇప్పుడు అయితే ఫైర్ అంతా కంట్రోల్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పోధం వీరయ్య గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ బూర్గుపాడు మండలం సారపాక సెంటర్లో బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. ఇక బూర్గంపాడు మండల అధ్యక్షులు దుర్గంపూడి కృష్ణారెడ్డి, మైనార్టీ డీసీసీ చైర్మన్ మహమూద్ ఖాన్, మాజీ మండల అధ్యక్షుడు పులపెల్లి సుధాకర్ రెడ్డి, బూర్గంపాడు పట్టణ అధ్యక్షుడు మంద నాగరాజు, నాగిరేనుప్రోలు రెడ్డిపాలెం గ్రామ అధ్యక్షుడు పిచ్చిరెడ్డి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి బోడ దివ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక మల్లికృష్ణ, బుఖ్య చిరంజీవి, శంకర్, వెంకన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కష్టం గుర్తించి పొదివేరే గారి కష్టం గుర్తించి పార్టీ మారని వ్యక్తి అనేది దృష్టిలో పెట్టుకొని ఆయన తీయటం చాలా సంతోషకరంగా ఉంది. అట్లాగే కూడా మన జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం కూడా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగదు. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు గుర్తించుద్దని మనం చేసుకున్న సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి అది చెప్పాలంటే పొదివేరే వీరయ్య గారు మరి గత ఎన్నికల్లో చూస్తున్నట్లయితే కాంగ్రెస్ సింబల్తో చేతి గుర్తు మీద గెలిచినటువంటి అందరూ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ శాసనసభ్యులు పొదివేరే గారి నాయకత్వం డైసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ చైర్మన్ కార్డినల్ పూల ఆంథోనీ గారు ఏర్పాటు చేసిన ఆర్కేపురంలోని గాంధీనగర్ లో హాసా కుట్టు మిషన్ సెంటర్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ గారు మాట్లాడుతూ మహిళలకు వృత్తి నైపుణ్యం అందించడం ద్వారా వారి సాధికారత సాధించవచ్చు అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా చేయూత పొందాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఈ లక్ష్యంతో ఆవిరంగా పనిచేస్తున్న హౌస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మదన్ ఆంథోనీ గారి సేవలను కొనియాడారు. ఇక ఈ కార్యక్రమ నిర్వహణలో సహకారం అందించిన కాంగ్రెస్ యువత అధ్యక్షులు శాంసన్ గారిని అభినందించారు.
అండ్ థ్యాంక్స్ టు ఫాదర్, ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం మహిళలందరూ ఆర్థికంగా బలపడితేనే కుటుంబాలు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత మిషన్లు ఇచ్చి మీకు హెల్ప్ చేయడానికి ఇచ్చేసిన ఫాదర్ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజు అందరూ బిజీగా ఉంటున్నారు, ఎవరు చూసినా కూడా నాకేంటి పరిస్థితి, నా కుటుంబ పరిస్థితులను ఆలోచించిన పరిస్థితిలో కూడా తమరు లాంటి మంచి వాళ్ళు సొసైటీ గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు ఇప్పటికీ కొన్ని కుటుంబాలు బాగుంది. ఇప్పుడే శాంసంగ్ గారు చెప్పినట్టు మీరు ఎంతో మందికి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి కుటుంబ విషయం ఇవ్వడం, వేరే వేరే బిజినెస్ కూడా రాణించడానికి అవసరమైన ట్రైనింగ్ సెంటర్లు కూడా మీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటిది కూడా మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ కూడా చాలా మంది పేద మహిళలు ఉన్నారు, పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకందరికీ మంచి జరగాలంటే మీరు ఏ విధంగా అయితే ఇక్కడ గాంధీనగర్ లో చేశారో మన శాస్త్రి గారు చేయబోతున్నారు, అదే మాదిరిగా కూడా మిగతా బస్తీలలో కూడా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్. మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మేము సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసాధ్యమైన హామీలు ఇచ్చి ఇప్పట్లో చేయలేమన్నట్టుగానున్నాయి. నొక్కులు నొక్కుతున్నారు. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి. ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే. అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14 ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాను పత్రికల్లో, ఇంత ఖాళీ అవుతుంది అనుకోలేదు ఖజానా అంటున్నారు. అన్ని ఇప్పుడే కావాలని అందరూ ఆశపడుతున్నారు, మరి కష్టమయ్యేట్టుందని చెప్తున్నారు. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి తమిళ నటుడు ఎస్ సూర్య ప్రస్తావించాడు. ఇక దేశం కోసం గొప్ప పనులు చేసే ప్రతి ఒక్కరూ భారతీయుడే. అలాంటి ఒక భారతీయుడు నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఏపీ సీఎం నా ఫ్రెండ్ అని ఒక రోజు గర్వంగా చెప్పుకుంటానని 3 ఏళ్ల క్రితం చెప్పాను. అది సగం నెరవేరింది, ఇక మిగతాది మీరే నెరవేర్చాలని వ్యాఖ్యానించారు. ఇంకొకటి నేను షేర్ చేసుకోవాలి. కమల్ గారు చెప్పారు, శంకర్ గారు కాన్సెప్ట్లో ఉంది, ఎవరైనా ప్రేమతో ఇండియా మంచి కోసం గ్రేట్ థింగ్స్ చేశారో ఆయన అందరూ ఇండియనే అని చెప్పారు. మీద అందరిలో ఇండియన్ ఉన్నారు. నాకు తెలిసి ఇంకొక పాయింట్ నేను ఇక్కడ షేర్ చేయాల్సిన మైండ్ వస్తుంది. అలాంటి ఒక డిఎస్సి రాత పరీక్షలను 3 నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి డిఎస్సి అభ్యర్థులు పిలుపునిచ్చారు. ఇక దీంతో భారీ సంఖ్యలో డిఎస్సి అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఓ నిరుద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వండి అంటూ ఆ అభ్యర్థి పోలీసులు ఆఫీసర్ కాలు మొక్కి వేడుకున్నాడు. ఇక మేము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము, ఎలాంటి అరాచకాలకు పాల్పడడం లేదు, మా డిమాండ్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే బీఆర్ఎస్ గవర్నమెంటే బెటర్ అంటూ అతను తెలిపాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మా సమస్య తెలుసుకో, కనీసం ప్రభుత్వాన్ని మా సమస్య తెలియజేయడానికి కూడా సమయం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 100 రెట్లు ఇప్పుడు మీ మీద ఎందుకు స్పందిస్తారు? అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. నిరుద్యోగులు అంటే చెవుకెక్కట్లేదు, వాళ్ళ కళ్ళలో నాల్సిన రేవంత్ రెడ్డి గారంటే మాకు చాలా అభిమానం. రేవంత్ రెడ్డి అన్న గారు
అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావ వేడుకలు గ్రేటర్ హైదరాబాద్ అల్వాల్ సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. అల్వాల్లో తెలంగాణ తల్లి విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అల్వాల్ ప్రధాన వీధుల మీదుగా సాగిన ర్యాలీలో ఏబీవీపీ నినాదాలు మిన్నంటాయి. ఇక అనంతరం ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఇసుక టిప్పర్ విడుదల కోసం యజమాని వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల 26న స్పెషల్ పార్టీ పోలీసులు ఇసుక టిప్పర్ ని సీజ్ చేసి గన్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో గణపూర్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఇసుక టిప్పర్ యజమాని పూల గంగాధర్ ను ఎస్ఐ 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఈ నెల 28న బాధితుడు పూల గంగాధర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఇక ఈ రోజు 20,000 రూపాయలు తిరిగి 3 రోజుల అనంతరం 50,000 రూపాయలు ఇస్తానని ఒప్పందం పొందించుకున్నారు. ఇక ఈ రోజు 20,000 లంచం తీసుకుంటూ హవేలీ గణపూర్ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇక పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అరే లేదు ఇప్పుడే మాట్లాడినా. చేస్తున్నాయి. మాకు 29 జూన్ రోజున ఒక కంప్లైంట్ వచ్చింది. అది మెదక్ పోలీసు వాళ్ళు అతన్ని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారు అని చెప్పేసి ఆ ఇసుక లారీ టిప్పర్ని రిలీజ్ చేయమని అయితే ఎస్ఐ ఆనంద్ గౌడ్ గారు 30,000 లంచం అడిగి ఆ లంచంని తక్కువ చేయమని అంటే 20,000కు ఒప్పుకున్నారు. 29 జూన్ ఈరోజు ఆ 20,000 ఇస్తున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ డబ్బులు ఇస్తున్నాడో అతను చెప్తున్నాడు అక్కడ ప్రైవేట్ వ్యక్తి మస్తాన్ అన్నాడు అతనికి ఇవ్వండి అని చెప్పి మస్తాన్ ఏం చేసిండంటే ఆయనని గోదాం రూట్కి తీసుకుపోయాడు 1 కిలోమీటర్ అక్కడ ఇస్తుంటే మేము అతన్ని పట్టుకున్నాము. తర్వాత ఎస్ఐ గారిని కూడా అదుపులో తీసుకున్నాము. కేసు విచారణలో సార్ కంప్లైంట్ చేసిన వ్యక్తి పేరెంట్స్ సార్ దీంతో పాటు ఇంకేమన్నా వచ్చే ఇంకేం లేదు. సోఫార్ ఏం
విచారణ ఇప్పటివరకు స్టిల్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. సార్ మీ పేరు? సుదర్శన్, డిఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో, మెదక్ రేంజ్. మహిళా ఉపాధ్యాయురాలు స్నేహలత బదిలీ అయినప్పటికీ రిలీవ్ కావద్దంటూ ఆమె భర్త ప్రవీణ్ అనే ఉపాధ్యాయుల సంఘ నాయకుడు నరసింగారావు బెదిరింపులకు గురిచేసి దాడి చేసిన సంఘటన మెదక్లో. నా మాట వినవా అంటూ నిన్నటి రాత్రి మెదక్ పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ప్రవీణ్ ను నానా దుర్భాషలాడుతూ పిడిగుద్దులు గుద్దాడంటూ బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు తెలిపారు. ఇక ఈ విషయంపై డిఈఓకు మహిళా ఉపాధ్యాయురాలు స్నేహలత ఫిర్యాదు చేసింది. ప్లేస్ ఫోన్ చేస్తే ఫిక్స్ చేశారు అన్నాడు సార్. సరే పో అన్నాడు. పో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆయనతో గురించి కొట్టింది సార్. తను చూడతాను నన్ను బయట బదనాం చేస్తున్నావురా అని చెప్పేసి కడుపులో బాగా గుర్తుంది సార్. అయితే నేను అన్నది కాలు మొక్క సార్ నాకు మా కొడుకు హాస్పిటల్ వెళ్ళినట్టు డిగ్రీ కోసం పోతున్నాను అంటే గోడకి కొట్టింది సార్ బాగా. నేను అట్లా కూడా అన్న కాలు మొక్క సార్ ఇచ్చిపెట్టి నేను అనలేదు సార్. అయినా నేను కాలు మొక్క తప్పైతే ఇంకోసారి అన్నా కూడా కింద కొట్టింది బాగా పడిపోయినాను. ఎన్ని గంటలకు రాత్రి? 8-8:30 మధ్య సార్. పెట్రోల్ పంప్ ఇండియన్ అయిపోయింది. సీసీ కెమెరాల్లో కూడా అంతా ఫీల్ అయింది. నేను గోవచ్చు అయిపోయినా మా అన్న వాళ్ళకి మా మేడం జూనియర్ అవుతుంది సార్. ఆమె మీద వర్క్ బడ్జెట్ బాగా అవుతుంది అన్న సార్. ఇది ఒకటే మాట. దాని వరకు నేను స్కూల్కి పోవాలని అని అంటున్న వాటకు నన్ను బంధం చేస్తున్న వాట బయట అని చెప్పేసి సిస్టమ్ అంటే పోతుంది సార్. నేను 2 రోజుల్లో చంపేస్తాను. శివైపల్లి నువ్వు పోయేది నాకు తెలుసు. అక్కడ సీసీ కెమెరా పెడితే నువ్వు ఎక్కువ డ్యూటీ చేస్తావు నా మండలం ఏదో ఖచ్చితంగా నీ సంగతి తీసుకో అని చెప్పేసి అన్న కూడా కామెంట్ సార్. నేను పోవాలన్న కొడుకు ఇష్టం రాలేదు. అంత పెద్ద మనుషులు అవుతారు సార్. మా మేడం చిన్నది అవుతుంది. వర్క్ బడ్జెట్ బాగా అవుతుంది. పెద్ద మనుషులు ఉన్నారా వాళ్ళకి బయట పనులు అవి ఉంటాయి. ఎక్కువ స్కూల్ ఉండదు. ఆమెకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మా స్కూల్కి ఒక ఆయన అరుణ్ అనే అబ్బాయి, నరేష్ అనే అబ్బాయి తీసుకొని వచ్చింది సార్. వాళ్ళిద్దరు టీచర్లు. ఒకైనా ఇక్కడ యూపీఎస్ నెంబర్ 1 వేసారు. ఇంకొకైనా రేగోడ్ స్కూల్ వేసారు. ఆయన వర్క్ వచ్చిన కాలు మొక్క మీరు మానవత దృక్పథంతో మీరు సీనియర్ అయినప్పటికీ కూడా వేరే సార్ రిలీవ్ చేయాలంటే కాదు సార్. మా మేడం సత్యనగర్ స్కూల్కి వెళ్ళాలి. మన ట్రాన్స్ఫర్ సత్యనగర్ వచ్చింది మా మేడం. మా మేడం రిలీవ్ కావాలి సార్. లెక్క ప్రకారం పద్ధతి అది. రేపు పొద్దుగాల సర్వీస్లో కూడా ఇబ్బంది అవుతుంది సార్ అని ఆయన పోయి అరుణ్ అబ్బాయి పోయి నరసింహారావు సార్కి ఏమని చెప్పి నువ్వు స్కూల్లో పని చేయవు అని అనుకుంటా నువ్వు తిరుగుతావు అని చెప్పినాడు సార్. అయితే పెట్రోల్ వచ్చుకుని వెళ్తున్నా సార్. నా తర్వాత 2 బండ్ల దగ్గర ఉన్నాడు సార్. 2 ఉన్నారు బండి మీద. నన్ను రాను ఇచ్చిండు. ప్రవీణ్ రాను. సరే సార్ వెళ్ళిన అయితే మా మేడం సీనియర్ సార్ మా స్కూల్లో గాంధీనగర్ స్కూల్లో మా మేడం సీనియర్. మన ట్రాన్స్ఫర్లలో ఆమె కంటే జూనియర్ ఉన్న అంబదాస్ సార్ అని ఉన్నారు సార్. ఆమె కంటే జూనియర్ ఆయన అంబదాస్ అని ఉన్నారు సార్. ఆయనకు రేగోడు రిలీజ్ చేయడం మమ్మల్ని అడిగి బాగా ప్రిపేర్ పెడుతుంది సార్. పెడితే సీనియర్ పోయింది సార్. విద్యార్థులు ముందుండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారిపైన ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం సహించరాని నేరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని, ఇక ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షకు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈటెల ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యార్థి లోకానికి అండగా తమ పార్టీ పోరాడుతుందని అన్నారు. మరోవైపు పేదలు 60 గజాలు 80 గజాల స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే సహించేది లేదని డిమాండ్ చేశారు. ఒక ఎగ్జామ్ మధ్య కొంత గ్యాప్ ఉండాలి చదువుకోవడానికి అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు. ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి, చదువుకున్న యువతకి ఈ 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది. అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు అని చెప్పండి. సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికే మా బీజేవైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా, కేసులు పెట్టినా, జైళ్ళ పాలు చేసినప్పుడు కూడా కొట్లాడుతూ ఉంది. మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా బేసిజాలకు పోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.
ఫిర్యాదు కూడా నిన్న కూల్చివేతలు జరిగినాయి కదా, దాని వాళ్ళ బాధితులకు మీరు ఎట్లాంటి భరోసా ఇచ్చారు? నిన్ననే